తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో? చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి, కానీ ఈ వారంలో లాస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా జరిగిన పరిణామాలు ఏంటి? అసలు ఎందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఒక విలన్గా చిత్రీకరిస్తున్నారు? జేసీ ప్రభాకర్ రెడ్డి ఏంటి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏంటి అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. ముందుగా మొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు అనేది ఒకసారి నెంబర్ వేసుకుందాం. దాని గురించి చెప్పమంటున్నా కదా, రమ్మంటున్నా చర్చికి రమ్మను. చర్చికి రమ్మంటున్నాడు అంటే చర్చికి రమ్మంటున్నారా, చర్చకు రమ్మంటున్నారా అనేది? ఓ చర్చకే రమ్మంటుంటారు నాకు తెలిసి, చర్చికి కాదు. కొంచెం ప్రెస్ మీట్లో అప్పుడు తప్పులు దొరుకుతుంటాయి, కామన్ అది. మీరు కాదు నన్ను అడిగినది, మీరు ప్రభాకర్ రెడ్డిని అడగచ్చు కదా. ఏంటికన్నా అడగలేకున్నారు? మీ ఇంటికి వచ్చినాడు పెద్దారెడ్డి అని మీరు అడిగినది కదా. ఆడ మీ దగ్గర నోరు మీద అతని దగ్గర నోరు పడిపోయింది మీకు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి మీరు 2020 అనుకుంటా డిసెంబర్లో మీరు ఇంటికి ఎందుకు వెళ్ళారు అని మీడియా ప్రతినిధులు, అంటే మా మీడియా సోదరులు అడిగిన ప్రశ్నకు మీరు ఆ విషయం ప్రభాకర్ రెడ్డిని అడుగు అని చెప్పడం కరెక్ట్ కాదు. డొంక తిరుగుడు మాటలు అంటారు దీన్ని. నిజంగా ఎందుకు వెళ్ళారు ఏంటనేది మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పాలి. దాన్ని ప్రభాకర్ రెడ్డి గారిని అడుగు. మీరు ఎందుకు ప్రభాకర్ రెడ్డిని అడగలే? ప్రభాకర్ రెడ్డి అంటే మీకు భయమా? ప్రభాకర్ రెడ్డిని అడిగితే మీరు మళ్ళీ కనపడరు అనేది కూడా మాట్లాడారా? అది కూడా చూద్దాం. నేను చెప్తాను, మీకు నోరు పడిపోయింది. అతను మాట్లాడతాడు, తిడతాడని మీకు భయము. ఆ భయం తప్ప ఏరేదేం లేదు. ప్రభాకర్ రెడ్డిని మీరు అడగలేరు, మీడియా వాళ్ళందరినీ అన్నారు ఉద్దేశించి. కేతిరెడ్డి పెద్దారెడ్డి మీరు ప్రభాకర్ రెడ్డిని ఎందుకు అడగలేదు అన్నారు. పెద్దారెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళింది మీరు, అప్పుడు మీరు ఎమ్మెల్యే, ఎందుకు వెళ్ళారు అని మీడియా క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ మీరే చెప్పాలి. ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు పోనీ ఇంట్లో ఉన్నారా? లేరు. పోనీ మీరు వెళ్ళింది ఏదో ఫ్లవర్ బొకే తీసుకొని వెళ్ళారా? స్వీట్స్ తీసుకొని వెళ్ళారా? ఏదో ఇంటికి పరామర్శకు పోయినాం, తప్పేం లేదు. ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోవడం తప్పు, ఎవరు దాన్ని తప్పుగా ఎవరు అనుకోలే. కానీ మీరు చేసిన పరిస్థితి ఏంటి? మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే కదా. మరి దాన్ని ప్రభాకర్ రెడ్డిని అడగడం అనేది ఇది శోచనీయం. ఏంటికి వచ్చినారని అడగమని చెప్తాను కదా. అడగమని చెప్పదు, నోరు అడిగిపోయింది. వీడియోలు చూపించినటువంటి నిజమేనా? వీడియోలు చూపించినటువంటి నిజమేనా అని అనడం ఎంత మాత్రం కరెక్ట్? అసలు సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. మీరు వెళ్ళారు, కుర్చీలో కూర్చున్నారు, ఆ కుర్చీ కూడా తగలబెట్టేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఈ కుర్చీ వద్దు అని. ఇవన్నీ కళ్ళ ముందర కనపడుతున్న సాక్ష్యాలను కూడా అవన్నీ కరెక్టేనా? దాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డిని అడగడం అనేది ఎంత మాత్రం కరెక్ట్? చర్చకు రమ్మని ఆ టవర్ క్లాక్ కాడ పెట్టేదంతా మీరు పెడతా అరుపులలో అతనే ఇతను. నాకు చర్చకు రమ్మను, కూర్చుందాము. రోజు ఇదే పనేనా? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కావచ్చు, పెద్దారెడ్డికి కావచ్చు, మీరు పెడుతున్నారు పుల్లలు. ఏం మీడియా వాళ్ళకి ఏం పని లేదా? మాకేమైనా పని పాట లేదా అని ఎందుకు పెడతారు? పోనీ మీడియా వాళ్ళు చెప్తే గొడవ పడే అంత చిన్న పిల్లలా ఏమన్నా? ప్రభాకర్ రెడ్డి గారికి రాజకీయం తెలీదా? పోనీ మీకు తెలీదా? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రకమైన ఏమంటారు, భావోద్వేగంతో అసలు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో డొంక తిరుడుగా ఆ ఎదురుదాడి అంటారు దాన్ని, ఆ ఎదురుదాడి చేస్తున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అతని దగ్గరే మాట్లాడరు, బయట పోయి ఉంటారు, కెమెరా వాళ్ళని పెడతారు, మాట్లాడిస్తారు. అందరం కూర్చుందాం, ఇట్లనే కూర్చుందాం అందరం మాట్లాడమని. అతని టేబుల్ మీద వేరు, నా టేబుల్ మీద వేరు. మీరు మాట్లాడరు, నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటా కాబట్టి. ఇవన్నీ జరగని పని. ఇద్దరిని ఒక చోట పోలీసుల చేతే కావట్లేదు. మిమ్మల్ని ఇద్దరిని చర్చకు పిలిచి ఆ టేబుల్ మీద ఒకరు, ఈ టేబుల్ మీద ఒకరు పిలిచి కొట్టుకొని అప్పుడు కానీ ఉండదు సినిమా. అవన్నీ జరగని పరిస్థితులు. జరగని దాని గురించి చెప్పడం కరెక్ట్ కాదు. జరిగే పని చూడండి. నన్ను క్వశ్చన్లు ఎత్తంటారు. ఏంటి అతన్ని కేయండి, ఏడ్చే మళ్ళీ మీరు కానరారు, మీ ఇంటికాడ కూర్చుంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి క్వశ్చన్ చేయడం, జేసీ ప్రభాకర్ రెడ్డిని మీకు అడిగే దమ్ము లేదు,
ఒకవేళ మీరు ఆయన ఏమైనా అడిగితే మళ్ళీ మీరు కనపడరు, లేదా వాళ్ళు మీ ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటారు అని కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటున్నారు. దీనికి నా దగ్గర సమాధానం ఉంది, అది కూడా చెప్తా వివరాలకి. ఫస్ట్ ఇది కొంచెం విందాం. పోలీసులు నాకు తెలుసు, నేను ఈ రాష్ట్రంలో తిరుగుతాండా, ఈ జిల్లాలో తిరుగుతాండా, ఎవరు భవిష్యత్తు ఏమో తెలుసు, యా రిపోర్టర్ ఏమి, యా నాయకుడు ఏమి, యా దేశ నాయకుడు ఏమి అనేది నాకు తెలుసు. నేను మీతోనే తిరుగుతాను, నేను మీతోనే స్నేహం చేస్తాను. నేనే ఏరే వాళ్ళతో రాక్షసులతో ఇంకోటితో చేయడంలే. ప్రజాస్వామ్యంలో ఉండ కాబట్టి అందరూ మీతో పాటే నేను కూడా స్నేహం చేస్తాడా, రాజకీయ నాయకులతో చేస్తాడా, దొంగలతో చేస్తాడా, మంచోళ్ళతో చేస్తాడా, అన్నీ తెలుసు కాబట్టి నాకు తెలుసు. అతన్ని అడగండి. దొంగలతో కూడా స్నేహం చేస్తున్నారంట, రాజకీయ నాయకులతో చేస్తున్నారంట, మీడియా వాళ్ళతో స్నేహం ఉందంట, అందరితో ఉందంట, మంచిదేలే. అతన్ని అడగండి. నాకు వచ్చిన భాష నేను చెప్తా, ఇప్పుడు చెప్పినా కదా అదే భాషతో నేను చెప్తా. అతనికి ఏ భాష వచ్చింది చెప్పు. లాయర్కు నీ కేసులు రావని తిడతాడు, నీకు ఏం లా చేసినావు అంటాడు. ఎవడన్నా సీనియర్ పొలిటీషియన్ మాట్లాడితే నీకేం తెలుసురా అంటాడు. బట్టలు అతనే పట్టించా అంటే ఈయన ఏమంది, మా ఇంట్లో మా ఆస్తులు మేమేంటికి సంపాదించుకోవాలి, అతని ఇంటికి అడిగిపోయి పొద్దున్నే పోయి టిఫిన్ తినొచ్చు. పోలే ఏదో కోఆర్డినేట్ చేయండి, పోయి టిఫిన్ తినొస్తాం. ఆ రోజు టిఫిన్ తినేకపోయింటే అందరూ కూడా సంతోషించింటే వాళ్ళు. అప్పట్లో మీరు చేసింది కరెక్ట్ కాదు అని ఏ ఒక్క నాయకుడు కూడా దాన్ని ఖండించలేదు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ రోజు ఎవరు దీన్ని ఖండించలేదు. వాస్తవంగా అది 100% పెద్దారెడ్డి చేసింది 100% తప్పు. అలాగే నిన్న లేక మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా బూతులు మాట్లాడడం, లాయర్లను మాట్లాడడం, రాజకీయ నాయకులు ఏదైనా ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళని మాట్లాడడం, ఇది కూడా కరెక్ట్ కాదు. ఈ ఇద్దరిది తప్పే. ఆయన ఇంటికి వెళ్ళడం తప్పు, ఈయన బూతులు మాట్లాడడం తప్పు. కానీ ఈరోజు నేను ప్రభాకర్ రెడ్డి గారిని అడిగాను, ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టారు సార్, లాయర్లను మీరు ఎందుకు తిట్టినారంటే, నో 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 నేను లాయర్లను తిట్టలేదు, నాకు కూడా వాళ్ళ బంధువులందరినీ, వాళ్ళ మామూలు ఎవరు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు, ఆయన పేరు ఏదో చెప్పారు నాకు గుర్తు రావట్లేదు, కానీ వాళ్ళ మనవాళ్ళు కూడా పీపీలుగా ఉన్నారు, ఎంతోమంది లాయర్లు ఉన్నారు, నాకు వాదించే వాళ్ళు కూడా లాయర్లే, నేను అందరు లాయర్లు అనడం లేదు, కేవలం ఒక ముగ్గురిని మాత్రమే వైసీపీ కండువా కప్పుకొని మాట్లాడుతున్న ఆ సోకాళ్ళు అడ్వకేట్లు అన్నాను, కానీ నేను మిగతా అడ్వకేట్లు అనలేదు. అడ్వకేట్లందరూ నాకు కూడా వాదించేది వాళ్ళే కదా, ఇది తప్పు, ఇది రాంగ్ మెసేజ్ అంటే మరి దీన్ని ఎందుకు ఖండించారంటే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మా లాయర్లు కూడా పెడతారు. ఇంకొకటి ఏంటంటే ఆ విషయాలపైన వారి కార్యకర్త టీడీపీ మాజీ కౌన్సిలర్ అనుకుంటా మల్లికార్జునో లేకపోతే ఇంకొక ఆయన ఎవరో క్షమాపణ కూడా అడిగారు. మా సారు కొంచెం ఆవేశంలో తప్పుగా మాట్లాడారు, దీనిపైన క్షమాపణ కూడా కోరుతున్నామంటూ కూడా ఆయన చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పక్కన కూడా మనుషులను కూర్చోబెట్టుకోడు అనే ఒక అపవాదు ఉంది. మీకు కనీసము మర్యాద కూడా ఇయ్యరు, మిమ్మల్ని తిడతారు, మీకు అంత దమ్ము లేదు, జర్నలిస్టులు మీరు అడిగే క్వశ్చన్లు అడగలేరు అని చెప్పారు కదా. లాస్ట్ మొన్న బర్త్డే రోజు ఇక్కడ నేనే ఉన్నా, అందరినీ కూర్చోబెట్టుకున్నాడు. నేను కూడా పక్కన చైర్లో కూర్చున్నా, ఈ ఫోటోలో చూడొచ్చు. ప్రభాకర్ రెడ్డి గారితో పాటు నేనున్నా. వాళ్ళ కార్యకర్తలు వచ్చే ఆయన కేక్ తీసుకొస్తే కట్ చేయనీలే, కేక్ వద్దు ఏమొద్దు అంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడ వికలాంగులు వచ్చారు కొంతమంది, పాపం వీళ్ళు వస్తే కూర్చుంటే వాళ్ళతో కూడా ఫోటో దిగారు నవ్వుకుంటా. ఇంకా కొంతమంది చిన్నపిల్లలు వచ్చారు, వాళ్ళని కూడా దగ్గరకి ఈ చిన్నపిల్లలతో ఫోటో దిగి ఆయన ఫేస్లో ఆనందము. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఫోటోకి ఒప్పుకోలేనా, వద్దు ఫోటో వద్దు ఏమొద్దు పద 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 అని. ఇక్కడ జర్నలిస్టులు అందరికీ భోజనాలు పెట్టినారు వాళ్ళ ఇంట్లో, మామూలుగా సంప్రదాయం అది. ఆయనే దగ్గరుండి ప్లేట్ పట్టుకొని ఇదిగా ఆయన వ్యక్తి అంటే నేను కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే నాకు కూడా సరిపోయేది కాదు. వాస్తవంగా చెప్తున్నా, నేను ఎన్నో న్యూస్లు వ్యతిరేకంగా పెట్టిన ఆయనకి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభాకర్ రెడ్డిని విమర్శించాను, మీ నోటిదూల వల్ల మీరు ఓడిపోతారు అని కూడా ఎలక్షన్స్ కంటే ముందే పెట్టాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకరోజు లైవ్ డిబేట్ పెట్టిన, ప్రజాస్వామ్యంలో ఏ ఊరికైనా పోవచ్చు కదా, అసలు ఎందుకు అడ్డుకుంటున్నారు ప్రభాకర్ రెడ్డి అంటే, ఆ రోజు నాతో అర్ధగంట సేపు మాట్లాడినాడు. ఆ తర్వాత తెలిసింది నాకు ఆయన బాధ ఏంది, ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని. నన్ను బూతులు తిట్టినాడు. నేను కూడా అనుకున్నా ఏందిరా ఈ మనిషి ఇలా తిడతాడని. కానీ అతనికి దగ్గర అయ్యే కొద్దీ నాకు నిజంగా ఏం ప్రభుత్వం ఉంది అని కాదు, లేదు అని కాదు, విమర్శించాలంటే ఇప్పుడు కూడా విమర్శిస్తా, అట్లేం లేదు. నేను ఎన్నోసార్లు విమర్శించినా ఇప్పుడు కూడా
నీకు దమ్ముందా ధైర్యం ఉందా అన్నప్పుడు నేను ఈ గవర్నమెంట్లోనే జనవరి 1 రోజు ఒక ఇంటర్వ్యూ చేశాను ప్రభాకర్ రెడ్డి గారిని. ఆ ఇంటర్వ్యూలో నేను అడగని క్వశ్చన్ లేదు. మీకు ఎవరికి దమ్ము లేదా? ఆయన ఏది అడిగినా ప్రజలందరూ ఉన్నారు వెనకల, మహిళా లీడర్లు ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, అందరు ముందర. అది కూడా మీకు చూపిస్తా ఆన్లైన్లో. జనవరి 1 రోజు, అది 2nd రోజు ఏమో రిలీజ్ అయింది, జనవరి 2. ఎంతమందిని లేపేసింటారు సార్ మీరు ఇప్పటికీ అని అడిగాను. ఎంతమందిని లేపేపించింటారు సార్ ఇప్పటివరకు? బాబులతో ఎవరు లేపరు, బాబుల చుట్టూ పోతాడు. వేరేగా ఇప్పుడు నేను లేదంటే నమ్మరు, ఉందంటే నమ్మరు. నువ్వు ఎన్ని కావాలంటే అని రాసుకునేనే వద్దని. మీ ఇష్టం అంటారు. అది మీ ఇష్టం. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్లను పట్టుకొని రేగి అనడం అనేది కూడా కరెక్ట్ కాదు. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినావా? చెప్పలేక మార్ బూడ్సే మార్ అన్నారా సార్ అన్నమాట? అవి కదా రోజు వాడేదే. మామూలు వాళ్ళని వాడతారేమో, మిమ్మల్ని కాదు. ఎవరు ఎందుకన్నా? నువ్వు నా వాడివి, నువ్వు కొత్తగా వచ్చినావు. నేను మీ ఇంటి దగ్గర వస్తే కూడా కూర్చుంటే కూడా నువ్వు ఆన్సర్ చేయలేవా? ఏమనుకుంటున్నావు? ఏమైంది? ఎంతమంది సఫర్ అయ్యారు? మా అప్పుడు డిఓఎస్పీ అతనితో ఈరోజు వాడికి ఉద్యోగం లేదు. ఎంతమంది ఐపీఎస్ ఈ పొద్దు జైల్లో ఉన్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు. మీకు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడతారు పెద్ద ఆయన. ఇది కరెక్ట్ కాదు అనేది చాలా మంది కామెంట్లు పెట్టినారు. నువ్వు కామెంట్ పెట్టినప్పుడు ఏందో చెప్పు. ఎవడు కాదు. ఈరోజు కూడా మా ఊర్లో మా తమ్ముడు పెద్దారెడ్డిని ఈరోజు కూడా పొగుడుతారు. దానికి ఎవడేం చేయాలి? సిస్టమ్ ఆఫ్ లివింగ్ ఒకటి ఉంటుంది. కొందరు వద్దప్ప అంటారు, కొందరే నరకురా అంటారు. ఆ నరకురా అనేవాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఇవన్నీ అంటారు. ఎవరి కామెంట్ మనం తీసుకోవాల్సి వల్లే. నేను మంచి చేస్తానా లేదా, మా వాళ్ళు అప్రిషియేట్ చేస్తానా అని చూస్తా. అప్రిషియేట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తాను. నేను రకరకాల క్వశ్చన్లు, గడ్డం ఎందుకు పెంచినామని అడిగినాం. తర్వాత మన బర్త్డే రోజు ఆయన జీవితం గురించి, చిన్నప్పటి నుంచి కూడా లవ్ స్టోరీ గురించి ఎవ్రీథింగ్ అడిగినాం. ఏదన్నా అడుక్కోండి అంటారు ఆయన. ఏది కూడా డొంక తిరుగుడుగా సమాధానం చెప్పే క్యారెక్టర్ జేసీ ప్రభాకర్ రెడ్డిది కాదు అనేది నేను ఖచ్చితంగా నర్మగర్భంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయనతో ఈ మధ్య నాకున్న ర్యాపోతో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓహో ఇదే ప్రభాకర్ రెడ్డి, ఇదే ప్రభాకర్ రెడ్డిలో ఉన్న, అంటే బొమ్మ నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఒకటి కింద పడితే కిందిది కనపడదు మనకి. ఎంతసేపు ఉన్నా పైనే కనపడుతుంది. ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత ఏ విధంగా ఉందో, తిట్టేవాడు, పౌరుషంగా మాట్లాడేవారు, బూతులు మాట్లాడే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. మంచి మాటలతో, తీయనైన మాటలతో అన్యుల మనములు నొప్పింపక తానవ్వక అనేది ఏదో పద్యం ఉంది కదా, ఆ విధంగా కొంతమంది ఏమాత్రం అట్లా కూడా అనరు. బా ఏం మంచిగా మాట్లాడతారంటే వాళ్ళలో ఉన్న దుర్బుద్ధి, వాళ్ళలో ఉన్న కుశ ఏమంటారు అవన్నీ ఇంకొకటి కాదు. అన్ని రకాల వాళ్ళకు ఉంటాయి. కానీ మాటలు మాత్రం బయటికి చాలా అందంగా ఉంటాయి. కానీ ప్రభాకర్ రెడ్డి అలా కాదు. కొడుకునైనా, కార్యకర్తనైనా, ఇంకొకనైనా అందరినీ అదే విధంగా మనసులో ఇక్కడ ఏది అనిపిస్తే అక్కడ అదే మాట్లాడతాడు. గంటల్లోనే మర్చిపోతాడు. మళ్ళీ తిట్టినోని మళ్ళీ దగ్గరికి పోయినా మళ్ళీ మాట్లాడతాడు. దాని గురించి ఇంకా టాపిక్ దాన్ని ఓవర్. లేకపోయి నిజంగా ఆయన ఆ విధంగా లేకపోయి ఉంటే 75 సంవత్సరాలు ఇప్పటికి కూడా సిన్స్ నౌ నిలబడి మాట్లాడగలుగుతాడు. ఆయన గొంతు ఇప్పటికి కూడా ఎంత గట్టిగా ఆ వయసులో కనీసం మాట కూడా బయటికి రాదు. మొన్న జరిగింది ఒక మీటింగ్లో, ఇది చూడండి, ప్లేట్లు తీసుకొని ఇక్కడ రిపోర్టర్లకి భోజనాలు పెట్టినారు. ప్లేట్లు తీసుకొని ఆయనే దగ్గరుండి వడ్డించినారు. ఆ వీడియో కూడా చూపిస్తాను నీకు. ఇదో ఆయన వేస్తున్న ప్లేట్లు, ఇక్కడ అందరూ నవ్వుతున్నారు హ్యాపీగా. ఇదో మా పులి, ఇక్కడ ఉన్న పిల్లలు, విలేకరులు అందరూ ఆ రోజు కూడా నేను ఈ ఫోటో గురించి మళ్ళీ వస్తా. ఈయన వీడియో కూడా చూపిస్తా. ప్రభాకర్ రెడ్డి గారికి తెలియకుండా నేను ఆడ వీడియో తీసినారో తీస్తూనే తీయద్దన్నాడు. ఆయన ఒప్పుకోడు ఇలాంటి దానిలకి. అందరికీ ప్లేట్లు ఇస్తున్నారు చూసారా. ఇది ఎందుకో నా ఫోన్ మా వాళ్ళు ఫోటో డ్యాక్ మళ్ళీ తీసుకున్న ఫోటో భోంచేయి, ఫస్ట్ అందరూ హ్యాపీగా భోంచేయండి అంటే ఇది ఆయనలో ఉన్న కోణం. ఇది ఇంకా చూపిస్తాం మీకు. అంటే ఒక మనిషిని ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు అంటారు. అంటే మంచిగా చెడ అనేది అంచనా. ఇది మొన్న డ్యాన్స్ చేస్తున్నాడు అంటే ఇది అంటే ఆయన ఏం మనసులో ఏం ఉండదు. కార్యకర్తలు కలిసి డ్యాన్స్ చేస్తాడు. మొన్న ఇక్కడ జరిగింది 2 సంవత్సరాల పాలన. కానీ ఏ నాయకుడైనా డ్యాన్స్ చేయాలంటే అబ్బా
మేము పెద్ద తోపు తురుము, మా మర్యాద పోతుంది, మేము ఇంత అంత అని ఫోజులు కొడుతుంటారు. కానీ ప్రభాకర్ రెడ్డి గారిలో అది లేదబ్బా. అది నచ్చిన విషయం అది ఒక్కటే. డ్యాన్స్ చేయాలన్నా, తిట్టాలన్నా, పొగడాలన్నా ఏదైనా ఒకటే ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలా, ప్రపంచంలో ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఆ భావజాలాలు కావచ్చు, కనీసం తంబు కూడా, బొటన్ వేలు కూడా, ఇన్ని కోట్ల మందిలో ఒకరి వేరువేరు ఆ దేవుని సృష్టి అది. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి యూనిక్, ఆయన ప్రత్యేకత వేరు. అందరూ అదే విధంగా ఉండరు కదా. పెద్దారెడ్డి మాదిరి ప్రభాకర్ రెడ్డి ఉండరు, ప్రభాకర్ రెడ్డి మాదిరి పెద్దారెడ్డి ఉండరు, వేరు వేరు. కానీ ఇక్కడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నాకు ఈరోజు మొన్న వీడియోలు చూసి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అంటే ప్రభాకర్ రెడ్డిని ఒక విలన్ మాదిరి, ప్రభాకర్ రెడ్డి పొగరుబోతూ, ప్రభాకర్ రెడ్డి ఒక అహంకారి, డబ్బున్న మదమెక్కిన అహంకారి మాదిరి అని బయట చూస్తూ, అంటే చాలామంది మాట్లాడుతుంటే నేను ఆయన దగ్గరగా నుంచి చూసినాను కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి మాత్రమే వీడియో చేస్తున్నా. ప్రభాకర్ రెడ్డి చెడ్డోడు కాదు, అలాగని కేతిరెడ్డి పెద్దారెడ్డి చెడ్డోడు అని నేను చెప్పలే. ఆయనకున్న క్వాలిటీస్ ఆయనకున్నాయి, ఈయనకున్న క్వాలిటీస్ ఈయనకున్నాయి. ఇద్దరు మంచోళ్ళే, బట్ పరిస్థితులు చెడ్డవి. అందుకని ప్రభాకర్ రెడ్డి బూతులు తిట్టడం కరెక్ట్ కాదు. అలాగే పెద్దారెడ్డి ఆ రోజు ఇంటికి వెళ్ళి కూర్చొని ఇవన్నీ కేసులు పెట్టడం, కేసులు ఏమేమి కేసులు పెట్టారు, లెటర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ప్రోద్బలం చేయలే అని పెద్దారెడ్డి చెప్తే, దానికి వాళ్ళు డాక్యుమెంటల్ ఎవిడెన్స్, ఏదైనా నిజం నిర్ధారణ చేయాలన్నప్పుడు నీ దగ్గర వీడియోలైనా ఉండాలి, డాక్యుమెంట్స్ అన్నా ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు కరెక్ట్గా అది ప్రజల ముందు ఉంచాల. వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో పెద్దారెడ్డి గారు మీరు అప్పట్లో కర్ణాటక సీఎంకు రాశారు, తెలంగాణ హోమ్ మినిస్టర్కు రాశారు, పోలీసులకు రాశారు, జేసీ ప్రభాకర్ రెడ్డి పైన యాక్షన్ తీసుకొని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ప్రోద్బలం లేదా? అదే చైతన్యను ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఆ రాజంపేటకో ఎక్కడికో మళ్ళీ వచ్చి కూడా వీరరంగం సృష్టించినారు. ఆ రోజు ఇంట్లోకి పోయినప్పుడు కూడా ఆయన ప్రోద్బలం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. సో నేనేమంటానంటే, నాణ్యానికి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎవరిలో అయినా కూడా రెండు పార్శ్వాలు ఉంటాయి. ఇది నేను మొన్న జేసీ నాగిరెడ్డి వాటర్ ప్లాంట్కు అక్కడికి వెళ్ళాము. తాడిపత్రికంతా మంచినీటి సరఫరా ఇక్కడి నుంచి వస్తుంది. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. ఎంత టెక్నాలజీని వాడుతున్నారంటే వాళ్ళు, ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇక్కడ మంచినీళ్ళు, వాళ్ళందరికీ కావాల్సిన మంచినీళ్ళు నిజంగా ఎంత ఫిల్టర్ చేసి వాడుతున్నారంటే, అంత టెక్నాలజీ చేసి అంత పెద్ద తాడిపత్రికి వాటర్ ప్రాబ్లం లేదు, ఇంకా అమ్ముతున్నారు వాటర్. వాళ్ళు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. తర్వాత మున్సిపాలిటీ అంటే చాలామందికి, అంటే రాజకీయ నాయకులకి అందరికీ అఫ్కోర్స్ తెలుసు ప్రభాకర్ రెడ్డి అంటే ఏంది, ప్రభాకర్ రెడ్డి ఏం చేసినాడు అనేది. కానీ అదే మున్సిపాలిటీ ఏ విధంగా ఉందనేది, ఇది పురపాలక సంఘ కార్యాలయము తాడిపత్రి. ఎక్కడన్నా మన అనంతపురంలోనే కాదు, ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా, అదొక నియోజకవర్గం తాడిపత్రి ఒక మున్సిపాలిటీలో ఎప్పుడన్నా ఇలాంటి బిల్డింగ్లు చూసామా? ఫోటో గ్యాలరీలు అన్నీ చూపిస్తాను మీకు ఒకసారి. అందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ప్రభాకర్ రెడ్డి. ఇవన్నీ మున్సిపాలిటీకి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏదో విమర్శలు చేయాలంటే చేయాల, అంతే, దాంట్లో అనుమానం లేదు. విమర్శలు చేస్తే కానీ ఇది ఫ్రంట్లో ఇక్కడ కూడా వాటర్ దుంకుతుంటాయి. ఇది నిజంగా నేను మొన్న చూశాను, అంత 6 నెలల కిందట. నాకు కూడా తెలియదు ఇది ఏ మున్సిపాలిటీ అంటే ఉంటుంది అనుకున్నాడు. పోయి ఇందుకు ఇది ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీనా లేకపోతే ఏందిరా స్వామి ఇది కార్పొరేట్ ఆఫీసా అన్నంత ఇదిగా ఉంది. సో అంత అందంగా దాని లోపల ఫ్లవర్స్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్, రోడ్లు, అండర్ డ్రైనేజీ. ఆయన విమర్శిస్తున్నారే, మరి ఇన్ని రోజుల నుంచి మీరు ఉన్నారే, మరి ఏ నాయకుడన్నా కానీ చేశారా? అంత దమ్ము ఉందా మీకు? అంత ధైర్యం ఉందా మీకు? నేను అదే అడుగుతున్నా.
ఆయన తిడతాడంటే ఆయన తిడుతున్నాడు కాబట్టే తాడిపత్రి ఆ విధంగా అభివృద్ధి ఉంది. తాడిపత్రిలో మామూలుగా ఉండదు వాళ్ళకి. మన అనంతపురంలోనే ఏదైనా చెప్తే వింటారేమో కానీ తాడిపత్రిలో ఏదో తలకాయకి చెప్పులు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. సో అలాంటి తాడిపత్రిలో ఈయన ఆ విధంగా అభివృద్ధి చేసినాడంటే ఎస్, ఆయన కొట్టినాడా, తిట్టినాడా, కట్టబట్టుకొని నిలబడినాడా, ఏం చేసినాడో కానీ మొత్తం మీద అయితే తాడిపత్రిని అభివృద్ధి చేసినాడు, దాంట్లో అనుమానం లేదు. ఇక జేసీ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడారు. ఇక్కడికి వస్తున్నా. నిజంగా రాజకీయ నాయకులు పిల్లలంటే లేని అలవాట్లు అంటూ ఉండవు వీళ్ళకి. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, సిగరెట్ కానీ మందు అలవాటు కానీ ఏమీ లేవు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ బాడీ బాగా ఎక్సర్సైజ్ చేయడము, జిమ్ చేయడము, ఆరోగ్యంగా ఉంచుకోవడం, అవి తప్పితే పవన్ కుమార్ రెడ్డిని క్రికెట్ బెట్టింగ్లు అవన్నీ అంటున్నారు కానీ క్రికెట్ బెట్టింగ్ కాదు. తెలియని వాళ్ళకు తెలియనట్లు మాడుతున్నారు కానీ అది క్రికెట్ బెట్టింగ్ కాదు. క్రికెటర్స్తో ఆయనకున్న సంబంధాలు. ఆయన అనుకుంటే ఒక మ్యాచ్ని కొనుక్కోగలడు, కొనుక్కొని ఆడించగలిగే కెపాసిటీ ఆయనకి. అందరితోనూ ఫ్రెండ్షిప్ ఉంది ఆయనకు. ధోని దగ్గర నుంచి, సచిన్ దగ్గర నుంచి, సినిమా హీరోలు సల్మాన్ ఖాన్ నుంచి చిన్న హీరోల వరకు అందరికీ ఆయన ఇంటికి వెళ్తుంటారు, భోజనం చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో బార్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ వాళ్ళకైతే ఎటువంటి అలవాటు లేదు. ఇక వీళ్ళ గురించి వస్తే పవన్ కుమార్ రెడ్డి ఎందుకు జనాల్లోకి రాలేదు, ఎందుకు రాజకీయం చేయలేదు అంటే ఖచ్చితంగా ఆయనకు డెఫినెట్గా 2029లో వస్తున్నాడు. ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఆయనకు నాట్ ఓన్లీ తాడిపత్రి, అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఒక్కొక్కసారి రావడం లేటు కావచ్చు కానీ రావడం పక్కా. వచ్చిన తర్వాత రాజకీయం ఏంటనేది అది ఆ రోజు చూస్తారు, డెఫినెట్గా చూస్తారు, దాంట్లో అనుమానం లేదు. మీరు అవునన్నా కాదన్నా జేసీ పవన్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు అలాగే ఉంది. ఆయన వస్తే పార్టీలకు అతీతంగా చాలామంది, కొంతమంది పార్టీలు వదిలి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది మాత్రమే వాళ్ళతో వెళ్తారు. కానీ ఇక్కడ జేసీ ఫ్యామిలీ అనేది వాళ్ళకు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళినా ప్రజలందరూ వాళ్ళతో ఉంటారు అంతే. కానీ కొంతమంది కార్యకర్తలు వేరే నియోజకవర్గాల్లో అలా ఉండదు. నాయకులు ఎక్కడన్నా పోని తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు తెలుగుదేశంలోనే ఉంటారు, వైసీపీని అభిమానించే వాళ్ళు, కాంగ్రెస్ అభిమానించే వాళ్ళు, ఆ కార్యకర్తలు అలాగే ఉంటారు కానీ నాయకులు మారుతుంటారు. కానీ తాడిపత్రిలో అలా కాదు. ఆ నాయకుడు ఎక్కడుంటే ఆ ప్రజలు అక్కడ ఉంటారు, దాంట్లో అనుమానం లేదు. కానీ మొన్న 2024లో జేసీ స్మిత్ రెడ్డి ఓడిపోయినాడు కదా అని అడగచ్చు. ఆ రోజు పరిస్థితులు వేరు, దానికి కూడా ఒకసారి న్యూస్ చేద్దాం దాని గురించి. ఆ రోజు ఓడిపోవడానికి పట్టాల శ్రీరామ్ ఓడిపోయినాడు, ఈయన ఓడిపోయినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే రాజశేఖర్ రెడ్డిని మైండ్లో ఉంచుకొని నేను కూడా చెప్పాను, ఖచ్చితంగా 14 కాకపోయినా కనీసం 13 అన్నా గెలుస్తారని నేను కూడా అనుకోని. ఆ రోజు ఆ పరిస్థితి ఉండే. కానీ ఆ తర్వాత ఆ అంచనాలన్నీ తలకిందులు అయిపోయినాయి. ఎప్పుడూ ఓటమి ఎరగని జేసీ ఫ్యామిలీ ఓడిపోయింది, పరిటాల శ్రీరామ్ ఓడిపోయినారు. కానీ ఈ రెండు ఫ్యామిలీలకు, పరిటాల వాళ్ళకు కూడా అభిమానులు ఉన్నారు. వాస్తవంగా వాళ్ళకు వాళ్ళ ఫాదర్స్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసిపోయినారు. అటు పరిటాల బ్రాండ్ కావచ్చు, ఇట్లా జేసీ బ్రాండ్ కావచ్చు, అక్కడ వైఎస్ బ్రాండ్ కావచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ బ్రాండ్ క్రియేట్ చేయగలిగినాడు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాగలిగారు. వాళ్ళంతా ఎన్నో రోడ్లు ఇటుకలు పేర్చుకుంటూ వస్తే ఈరోజు ఆ విధంగా ఉంది. ఈ జేసీ ఫ్యామిలీ కూడా ఒక రోజుతో వచ్చిన జేసీ బ్రాండ్ కాదు ఇది. వాళ్ళతో పోల్చుకోవడం కరెక్ట్ కాదేమో, బట్ వీళ్ళు మాత్రం నిజంగా మచ్చలేని వ్యక్తులని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు. వీళ్ళు మళ్ళీ కూడా ఖచ్చితంగా రాజకీయంలో చెరగని ముద్ర అయితే డెఫినెట్గా జేసీ పవన్ రాజకీయాల్లోకి రావడం గ్యారెంటీ. ఆయనకు ఎమ్మెల్యేగా ఇష్టం లేదంట, ఎంతసేపు ఉన్నా ఎంపీనే కావాలా, సెంట్రల్లోనే ఆయనకున్న పరిచయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సెంట్రల్లోనే వెళ్ళాలా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నా ఆయన వద్దన్నారు లాస్ట్ టైం కూడా. కానీ ఎంపీగా వస్తారు, వచ్చి ఆయన ముద్ర ఆయన వేస్తారు. బట్ పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ ఓడిపోతేవి, నువ్వు అట్లా చేసి ఇట్లా చేసివి అని ఎన్నో అవమానాలు చేశారు. ఆయన ఏం ఎప్పుడు కుంగిపోలే, డిప్యూటీ సీఎం అయినారు ఇప్పుడు. అలాగే పవన్ జేసీ బ్రాండ్ను మీరు ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా ఆ రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఆ రోజు నేనే మళ్ళీ న్యూస్ పెడతాను. ఇక ప్రభాకర్ రెడ్డి విషయానికి వస్తే ఆసక్తికర విషయాలు మన
కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడినారు. మున్సిపల్ ఆఫీసులో చదువుకున్న పిల్లోళ్ళందరినీ మున్సిపల్ ఆఫీసులో స్వీపర్గా వస్తావా, మురికి కాలంలో క్లీన్ చేసేకి వస్తావా అని అడుగుతారు వీళ్ళన్నారు. అది చాలా రాంగ్, చాలా రాంగ్. నేను చెప్తున్నా కదా, ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా నేను కూడా ఉన్నా. మొన్న ఆయన పుట్టినరోజు కూడా కొంతమంది అమ్మాయి బీటెక్ ఎంసీఏ చదివిన వాళ్ళని పిలిపించినారు అక్కడ. ముఖ్యంగా బర్రెలెక్కతో వీళ్ళకి ఏం అవసరం? ఏమన్నా బర్రెలెక్కను పిలిస్తే ఏమైనా ఓట్లు వస్తాయా? ఆ రోజు లేడీస్కి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చీరలు అవన్నీ ఇచ్చినారు. ఇంకా చీరలు అంటే ప్రతి పండక్కి ఏ ఎమ్మెల్యే కూడా చేయని సందర్భం నేను చెప్తా. ప్రతి పండక్కి, దసరాకు, ఉగాదికి, జనవరి 1కు, ఈ పండగలన్నిటికీ ప్రతి విలేకరికి మంచి చీర, ఫోటోగ్రాఫర్కి ఒక చీర, అందులో కవర్లు పెట్టిస్తారు డబ్బులు. ఎవరు చేయని పని వాళ్ళు చేస్తున్నారు. నిజంగా ప్రతి జర్నలిస్టును అడగండి. భోజనాలు పెట్టడంలో కానీ, జర్నలిస్టులకు మర్యాద ఇవ్వడం కానీ జేసీ ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా, దాంట్లో నో డౌట్. కానీ జేసీతో అనుబంధం ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు అది ఏందనేది. ఆయన అవును, ఆయన మొక్క మీదనే నన్ను కూడా తిడతాడు, అంతే అభిమానిస్తాడు. ఆయనలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అది తెలియని వాళ్ళకు తెలియదు అంతే. దూరం నుంచి దూరపు కొండలు నూపు అంటారే, రోడ్డు సైడ్ నుంచి అవతల రోడ్డు చూస్తే ఆ పచ్చకు భలే కనిపిస్తుందంట. కానీ దగ్గరకు వచ్చి చూస్తే ఆ గడ్డి, మనం చూస్తుంటే కొండ దూరం నుంచి చూస్తే అబ్బాయి ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ దాంట్లో ఉన్న రాళ్ళు ముళ్ళు అవన్నీ కనపడవు. అలాగే కొంతమంది వ్యక్తులు ఆయన విమర్శించింది కూడా ఈరోజు అడ్వకేట్లు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను అడిగాను, ఏం సార్ అంటే, నేను అందరినీ కాదురా, కేవలం 3 అన్నాను. దాంట్లో ఒకరి పేరు నాకు తెలియక వేరే పేరు చెప్పిన. అది కూడా ఒప్పుకున్నాడు, నాతోనే అన్నాడు ఆ మాట. సో నేనేమంటానంటే, ఎప్పుడు కూడా వ్యక్తిత్వ హననం, వ్యక్తిని విమర్శించడం ఇవన్నీ కరెక్ట్ కాదేమో అని నేను చెప్పడానికి మాత్రమే ఈ న్యూస్. కొంతమంది కింద కామెంట్లు పెట్టచ్చు, భజన చేస్తున్నాను అది ఇదని. నేను ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శించిన వీడియోలు చాలా ఉన్నాయి నా దగ్గర, మీరు చూసుకోవచ్చు. నేను ఎవరిని వదిలిపెట్టలేదే. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటలు తప్పని చెప్తున్నా, ఆయన చేసిన అభివృద్ధి కరెక్ట్ అని చెప్తున్నాను. నేను ఆయనేం వెనకేసుకోవడం రావట్లేదే. ఇదే కేతిరెడ్డి పెద్దారెడ్డి మన ప్రెస్ మీట్లో బుడబుడకల్లా కొడకలందరినీ పోయి కాళ్ళు పట్టుకున్నారు. జేసీ ఫ్యామిలీ అంటే ఒకప్పుడు సీట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా అంటే అట్లా నా కొడకల దగ్గరికి పోయి, ఆ వీడియో కూడా ఉంది, వినిపిస్తాను. మొన్న అన్నాడు అంటే బూతులు మాట్లాడరా ఏం? వైసీపీ దాంట్లో కొడాలి నాని కావచ్చు, ఇంకా చాలామంది మాట్లాడరు కదా, అవన్నీ ఉన్నాయి కదా. ఆయన మాట్లాడతారు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే చెప్తున్నా కదా, ప్రపంచంలో ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి మాదిరి ఉండరు. ఆయన అలాగే మాట్లాడతారు అబ్బా, ఆయన మారరు బా, అంతే. ఆయన యూనిక్. ప్రభాకర్ రెడ్డి అంటే ప్రభాకర్ రెడ్డి, ఇంకా జేసీ అంటే తిడతాడు, ఆయన అంటే భయమేమో అని కాదు. ఆయనలో చిన్న పిల్లోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆయనలో. స్వీట్ 16 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు ఆయనలో లేని కళలు అంటూ లేవు. ఆయన దగ్గరకు పోతే అన్నీ చెప్తాడు, చిన్న పిల్లోనికి చెప్పినట్లు చెప్తాడు. ఇక ఈ మున్సిపాలిటీ గురించి టాపిక్ డైవర్ట్ అయింది. ఆయన ఎక్కడైనా చెత్త పడితే ఆయన ఎత్తేస్తాడు. ఈ వయసులో 74 సంవత్సరాల వయసులో ఏమన్నా పడితే తీసి వేస్తారా? ఒక ఎమ్మెల్యేలు ఎవరన్నా, మీరు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక సర్పంచ్ అయితేనే, సర్పంచ్ అయితేనే స్కార్పియో పెట్టుకొని ఖద్దరేసి బిల్డప్లు ఇస్తారే. ఆయనకున్న ఆస్తి పోనీ ఏ ఎమ్మెల్యే పాపము, ఈ మిగతా ఎమ్మెల్యేలంతా రాళ్ళు కొట్టి కంకర కొట్టి పనికి పోయి కోట్లు సంపాదించినారు. మళ్ళీ మాట్లాడతారు ఏమనంటే డబ్బు ఉంది, అహంకారము జేసీ ప్రభాకర్ రెడ్డికి అని. వాళ్ళు బస్సులు పెట్టినారు, వాళ్ళ నాయన కాలం నుంచి, స్వాతంత్రం రాకముందు నుంచి వాళ్ళు వ్యాపారాలు చేసినారు. వాళ్ళ అన్న మినిస్టరు ఎన్నోసార్లు చక్రం తిప్పినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జేసీ అంటే ఒక బ్రాండు, చక్రం తిప్పినారు. అఫ్కోర్స్ సంపాదించింటారు. పోనీ ఎవరు ఎమ్మెల్యేలు అయినప్పుడు కనీసం సర్పంచ్ అయ్యి జిల్లా పరిషత్ చైర్మన్లు అయిన వాళ్ళకే 4 వెహికల్సు, 4 ఇన్నోవాలు, లేదంటే ఎండీవర్లు, ఇంకా ఏమో వచ్చినాయి ఆ బండ్లు, ఇవన్నీ తీసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళు జేసీ ఫ్యామిలీకి డబ్బులు ఉండవా? డబ్బులు సంపాదించలేని వాళ్ళు మాట్లాడే మాట అది. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంతమంది సంపాలే, ఎంతమంది మీరు ఏమేమి చేసినారో తెలియదా?
ఇవన్నీ విమర్శలు చేస్తే చాలా ఉంటాయి విమర్శలు. డబ్బు ఉందని గర్వం అయితే నేను ఎప్పుడు చూడలే ఆయనలో. అది లేదు అంటాడు ఆయన ఇప్పటికి కూడా. అరే నువ్వు 2 లక్షలు ఇచ్చినా పని వాళ్ళు దొరకట్లేదు, డ్రైవర్లు దొరకట్లేదు, ఏ అంటున్నారే. మన పిల్లలకు పెద్దల్ని గౌరవించడం నేర్పించండి, సభ్యత సంస్కారం నేర్పించండి, పిల్లల్ని పనిచేసేది నేర్పించండి. అంతెందుకు అమెరికాలో ఎవడు డ్రైవింగ్ వాడు చేసుకోవాలా, ఎవరిని బట్టలు వాడు ఉతుక్కోవాలా, ఎవడు టాయిలెట్ వాడు క్లీన్ చేసుకోవాలా, ఆడు పని మనుషులు కావాలంటే కాస్ట్లీ, పెట్టలేరు. సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ, వాళ్ళకే ఎక్కువ డబ్బులు. ఆ విషయం పైన చెప్తున్నాడు ఆయన. ఆ విషయం పైన కూలంకుశంగా భవిష్యత్తులో పని చేసేవాళ్ళు దొరకరు, ఇబ్బంది పడతారు, పిల్లలను నేర్పించండి, పని చేయించండి, వ్యవసాయం కూడా నేర్పించండి, వ్యవసాయంలో అధునాతన పద్ధతులు నేర్పించండి అని ఈ విధంగా ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడేమైపోతే నాకేమి, సమాజం ఏమైపోతే నాకేంటి అని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుకుంటే ఆయన ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చొని కోట్లు ఏం చేస్తారు డబ్బులు. ఆయన అంటే ఎంత డబ్బులు కావాలి మనిషి బతకడానికి. ఆయన తెలుసుకున్నాడు, అవునబ్బా ఎప్పుడు కూడా మనిషి ఒకే రకంగా ఉండరు, సంవత్సరం మార్పు వస్తుంటుంది, ఈ రోజు కంటే రేపు మిన్నగా ఉంటుంది. ప్రభాకర్ రెడ్డి అవును ఒకసారి ఓడిపోయిన తర్వాత అవును ప్రజల కోసం, ప్రజలు ఉండాలా, డబ్బులు కాదు ముఖ్యము, ప్రజల కోసం బతకాలా, సమాజాన్ని అభివృద్ధి చేయాలా అనేది ఆయనకుంది. ఫ్యాక్షన్ వద్దనే అంటాడు ఆయన. ఫ్యాక్షన్ వద్దు అది అసలు అది ఈ కాలంలో అది కరెక్ట్ కాదు అనేది ఆయన ఉద్దేశం. పెద్దారెడ్డి నేను ఫ్యాక్షన్ చేస్తా అన్నదానికే కదా ఆయన నువ్వు వద్దయా, నువ్వు మాకు మిగతా వాళ్ళందరూ రాండి, ఎంతమంది అని రాండి, అనంత వెంకటరామరెడ్డి రాండి, జగన్మోహన్ రెడ్డి రాండి, మిగతా అందరు రాండి, కావాలంటే వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు మీకు మంచిగా క్లీన్ చేయించి షామియానాలు వేపిస్తా రాండి, ప్రజాస్వామ్యంలో వద్దనలేదు కదా, అందరు రమ్మంటున్నారు. కేవలం ఆయన ఒకరిని, ఆయన కూడా రానియచ్చు కదా, ఎందుకు రానిలేదు అని అడిగే వాళ్లకు అప్పట్లో 5 సంవత్సరాల్లో అదే తెలుగుదేశం పార్టీ పొట్టిరవి, ఎస్వి రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టిరవి అంటారు, ఆయన 5 సంవత్సరాలు రానియలే. అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందిరా, నన్ను రోడ్డు మీద ఈడ్చుకోపోయి లోపలికి వేసేసిరి, ముసలోడని చూడుకోకుండా కాళ్ళు ఇట్లా పట్టుకొని లేపినారు, అంగి ఇట్లా చొక్కా తినిగిపోయి కడుపంతా కనపడి అవన్నీ వీడియోలన్నీ చూపించినాం కదా మనము. ఆ రోజు ఏమైంది ప్రజాస్వామ్యం అనే బాధ. ఒకరి ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చొని మీ ఇంటికి వచ్చినా, మీ నట్టింటికి వచ్చినా నీ బెడ్రూమ్లోకి రాలేనా, ఇంటికి వచ్చిన నీ బెడ్రూమ్లోకి రాలేనా అని అన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది ఆ మనిషికి. ఆ కోపం రాదా? అదే మీకు జరిగింటే అవమానం. ఇక చెప్తారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరు కూడా మీకు ఒత్తాసు పలకలేదు, మీకు వెనకేసుకు రాలేదు అని పెద్దారెడ్డి అంటాడే. ఏమవసరం? జేసీ అంటేనే ఒక బ్రాండు, జేసీ ప్రభాకర్ రెడ్డికి వేరే వాళ్ళు అవసరం లేదు కదా. ఆయన ఇప్పటికి కూడా అదే అంటాడు, నాకు పార్టీతో సంబంధం లేదు, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, కేవలం పెద్దారెడ్డి మాత్రమే అంటాడు ఆయన. ఆయన ఇప్పుడు కూడా ఏ పార్టీ టికెట్ ఇకపోయినా ఇండిపెండెంట్గా కూడా గెలిచే శక్తి కావాలరా, ప్రజలు ముఖ్యం మనకు, పార్టీలతో ఏముంది, ఏ పార్టీలో ఉన్నామని కాదు, మనం వస్తే ప్రజలు మన వెంట రావాలా, ఇండిపెండెంట్గా నిలబడినా కూడా గెలిచే కెపాసిటీ కావాలని ఆయన అదే అడుగులేస్తున్నాడు. ఆయనకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గెలవాలనే ఒక సత్తా ఆయనలో ఉంది కాబట్టే ప్రజల కోసం ఆయన పరితపిస్తూ ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డిని ఒకవైపే చూస్తున్న వాళ్ళకు ఈరోజు ఇది చెప్పాలనుకున్నా, అందుకనే ఈ విషయం తీసుకొస్తున్నా.